సొట్టినో రేషియో. సో ఇదేంటంటే ఇదేం చెప్తుందంటే బేసికల్గా డౌన్ సైడ్ వాలటాలిటీ. అంటే ఒక ఫండ్ రిటర్న్స్ ఇవ్వడం ఓకే, బట్ ఎంత బ్యాడ్ రిస్క్ తీసుకుంటే, అంటే ఎంత చెడు రిస్క్ తీసుకుంటే ఎంత రిటర్న్స్ ఇస్తుంది అనేది తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది ఒక 2 ఫండ్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ఒక 2 ఫండ్స్లో ఒక ఫండ్ ఎంచుకోవాలనుకోండి. అప్పుడు ఏమైతుందంటే ఒక ఫండ్ యొక్క ఎన్ఏవి 100 రూపాయలు ఉంది, ఆ 100 115 అయింది, 115 130 అయింది, అంటే మారుతూ ఉంటుంది కదా, 130 125 అయింది, 125 135 అయింది అనుకోండి. సో ఇక్కడ ఎన్ఏవి పెరిగేటప్పుడు ఎక్కువే పెరిగింది, అదేవిధంగా తగ్గేటప్పుడు కూడా ఎక్కువే తగ్గింది. బట్ ఇంకొక ఫండ్ ఉందనుకోండి, ఎన్ఏవి 100 నుంచి 110కి వచ్చింది, 110 నుంచి 108, అంటే తగ్గేటప్పుడు జస్ట్ 2 పాయింట్స్ తగ్గింది చూడండి, 2 యూనిట్స్. ఈ 108 నుంచి 112కి వచ్చింది, 112 నుంచి 110, అంటే ఇక్కడ పెరగడం ఎక్కువ పెరిగింది, తగ్గడం చాలా తక్కువ తగ్గింది అనమాట. సో అప్పుడు ఏం చేస్తాం మనము, దీనికంటే ఇది బెటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది బేసికల్గా ఎలాంటి ఫండ్స్కి ఉంటుందంటే, ఇప్పుడు మీరు హైబ్రిడ్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ ఫండ్స్ కనుక మీరు తీసుకుంటే వీటి యొక్క సొట్టినో రేషియో అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఈ రేషియో ఎక్కువ ఉండాలన్నమాట. అంటే ఇది 2 కంటే ఎక్కువ, 2 కంటే ఎక్కువ ఉంటే మంచిదన్నమాట. అంటే తక్కువ రిస్క్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే హైబ్రిడ్ ఫండ్స్, బ్యాలెన్స్ ఫండ్స్, అంటే ఇది అందుకే బేసికల్గా ఎస్డబ్ల్యూపీ కోసము, లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మనం దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు.